Do you know that some commands of Jesus are more important than other commands? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞల్లో వేరే ఆజ్ఞల కంటే కొన్ని ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. Some commands in scripture are more important than others, even in the Old Testament law. లేఖనాల్లో మనం చూసినట్లయితే కొన్ని ఆజ్ఞల కంటే కొన్ని ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. పాత నిబంధన ధర్మశాస్త్రంలో కూడా మనం చూసినట్లయితే అలానే ఉంటుంది. There were many commandments that God gave in the Old Testament. We know the major 10 commandments. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే అందులో అతి ప్రాముఖ్యమైన 10 ఆజ్ఞలు మనకు తెలుసు. But there were 603 other commandments, a total of 613 commandments. Many do's and many don'ts. కానీ మిగిలిన ఆజ్ఞలు 603 ఉన్నాయి. మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. కొన్ని చేయమని ఉంటుంది, కొన్ని చేయొద్దని ఉంటుంది. And some of those commandments were not as important as the 10 commandments. ఆ ఆజ్ఞల్లో కొన్నిటిని మనం చూసినట్లయితే అవి 10 ఆజ్ఞలంత ప్రాముఖ్యమైనవేమీ కాదు. And Jesus emphasized that and mentioned that in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాన్ని నొక్కి చెప్పారు. When he speaks about the least of these commandments in Matthew 5 and verse 19. మత్తయి సువార్త 5:19లో ఈ ఆజ్ఞల్లో మిక్కిలి అల్పమైన దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He uses the expression the least of these commandments. మిక్కిలి అల్పమైన ఆజ్ఞలు అనే మాటను ఆయన ఉపయోగించాడు. So in other words, in Jesus' understanding, all commandments did not have equal importance. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాని ప్రకారం ఆజ్ఞలన్నింటిలో కూడా అన్ని అత్యంత ప్రాముఖ్యమైనవేమీ కాదు. There was an order of priority. వాటి విషయంలో ప్రాధాన్యతలు ఉంటాయి. Some things were more important than others. కొన్ని ఆజ్ఞలు కొన్ని ఆజ్ఞల కంటే ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. There were certain commands like certain types of food they were not supposed to eat in Leviticus 11. లేవీకాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని ఆజ్ఞలు దేని గురించి ఉంటాయంటే ఏ ఏ ఆహారాలు వాళ్ళు తినకూడదో వాటి గురించి కూడా ఉంటాయి. They were not as important as not committing murder and not committing adultery. నరహత్య చేయటం గురించి, వ్యభిచారం చేయటం గురించి వాటితో పోల్చి చూసినట్లయితే ఈ ఆజ్ఞలు అంత ప్రాముఖ్యమైనవేమీ కాదు. But they were still commandments. అయినా కానీ అవి ఆజ్ఞలే. And that's what made Daniel a man whom God accepted. దానియేలును దేవుడు అంగీకరించడానికి దోహదం చేసిన ఆజ్ఞలు ఇవే. Because he decided to keep those least commandments. ఎందుకంటే మిక్కిలి అల్పమైన ఆజ్ఞలను నెరవేర్చడానికి దానియేలు చూశాడు. In the Old Testament, you remember in Daniel chapter 1. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. And verse 8 it says, he determined in his heart not to defile himself with the king's food. రాజు యొక్క భోజనం చేత అపవిత్రం చేసుకొనకూడదని తన హృదయంలో ఆయన నిశ్చయించుకున్నాడు. 8వ వచనంలో మనం చూస్తాం. Perhaps there was some pork on that table. బహుశా ఆ భోజనపు బల్ల మీద పంది మాంసం ఉందేమో. Or some type of bird that God had forbidden in Leviticus 11. లేవీకాండం 11వ అధ్యాయంలో దేవుడు నిషేధించిన కొన్ని రకాల పక్షి మాంసం అక్కడ ఉందేమో. Now Daniel may not have been able to give all the explanation for the reasons why God had forbidden those things. దేవుడు వాటిని ఎందుకు నిషేధించాడో దానియేలు కూడా వాటికి వివరణ ఇవ్వలేకపోవచ్చు. But he decided if that is part of the law of Moses, even if it's not part of the 10 commandments, I'll keep it. కానీ ఆయన తన హృదయంలో ఏమి నిశ్చయించుకున్నాడంటే అవి 10 ఆజ్ఞల్లో భాగం కాకపోయినా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో భాగమే కదా అని ఆయన నిశ్చయించుకున్నాడు. And it's written there that he wouldn't defile himself. అవి అక్కడ రాయబడ్డాయి కాబట్టి తను తాను అపవిత్రం చేసుకోకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు. God honored him for that and made him a mighty witness in Babylon. దాన్ని బట్టి దేవుడు దానియేలుని ఎంతగానో గణపరిచి బబులోనులో ఒక గొప్ప సాక్షిగా ఆయన ఉంచుకున్నాడు. Because God saw there a man who was willing to keep all his commandments. ఎందుకంటే తన ఆజ్ఞలన్నింటికీ నెరవేర్చే ఒక వ్యక్తిని దేవుడు అక్కడ కనుగొన్నాడు. This is how it has always been through the ages. God has looked for those who will keep his commandments. అన్ని తరాల్లో మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి ఇష్టపడతారో వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. Who will do all that Jesus taught, not just pick and choose what they like. ఎవరైతే యేసు బోధించిందంతా నెరవేర్చడానికి ఇష్టపడతారో ఏదో వాళ్ళకి కొన్ని ఇష్టం వచ్చినవి ఎంచుకోవటం కాదు. In Matthew 5:19 he says, Jesus said, whoever cancels or annuls one of the least of these commandments and teaches others also shall be called least in the kingdom of heaven. Jesus doesn't say he'll go to hell. మత్తయి సువార్త 5:19లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదాన్నైనా మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో
వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అతడు నరకానికి వెళ్తాడు అని చెప్పలేదు. But he will be the least in terms of heaven's recognition and values. కానీ పరలోకంలో ఉండే గుర్తింపు విలువలతో మనం పోల్చి చూసినట్లయితే ఆ వ్యక్తి మిగుల అల్పుడనబడతాడు. Now, to be least on the earth is absolutely unimportant. It doesn't matter. ఒకవేళ ఈ భూమి మీద మిగుల అల్పుడుగా ఉన్నట్లయితే అదేం పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. But to be least in the kingdom of heaven means that God Almighty doesn't think much of you. పరలోక రాజ్యంలో మిగుల అల్పుడుగా ఉండటం అంటే ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు అని. I don't want to be in that category. I don't care if the world doesn't think much of me. కానీ నేను అలా ఉండాలనుకోవట్లేదు. ఈ లోకము నాకు పెద్ద విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు. But I certainly want God to think much of me. కానీ దేవుడు నాకు ఎక్కువ విలువ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. It is said about John the Baptist. The angel Gabriel told his father Zechariah, your son John will be great in the sight of the Lord. ఇక్కడ బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఏం చెప్పబడిందంటే దేవదూత అయిన గాబ్రియేలు జకర్యా దగ్గరికి వచ్చి నీవు కుమారుణ్ణి కంటావు, అతడు ప్రభువు దృష్టిలో గొప్పవాడిగా ఉంటాడు అని చెప్పాడు. That's certainly something worth coveting, to be great in the sight of the Lord. ప్రభువు దృష్టిలో గొప్పగా ఉండటం అనేది ఎంతో ఎంతో విలువైంది. అది To be least in the sight of the Lord, to be one whom the Lord doesn't think much of, I don't want to be in that category. దేవుని దృష్టిలో మిగులు అల్పుడుగా ఉండటం, దేవుడు నాకు ఎక్కువ విలువ ఇవ్వకపోవటం, ఆ జాబితాలో నేను ఉండాలనుకోవట్లేదు. And yet it says here there are going to be some people who are least in the kingdom of heaven, not because they don't keep the major commandments. అయినా కానీ ఇక్కడ కొంతమంది గురించి ఏం చెప్పబడిందంటే కొంతమంది పరలోక రాజ్యంలో మిగులు అల్పులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆజ్ఞలను నెరవేర్చట్లేదని కాదు, but because they ignore the minor ones. ఎందుకంటే మిక్కిలి అల్పమైన ఆజ్ఞలను వాళ్ళు విడిచిపెడుతున్నారు. Now I find that attitude among many Christians even today. నేడు కూడా అనేక మంది క్రైస్తవుల్లో ఇలాంటి వైఖరిని నేను చూస్తూ ఉన్నాను. They say they are New Testament Christians, but they take some minor New Testament commands. మేము క్రొత్త నిబంధన క్రైస్తవులమే అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ఒక చిన్న ఆజ్ఞను and say that's not important. You don't have to obey that. క్రొత్త నిబంధనలో ఒక చిన్న ఆజ్ఞను తీసుకొని అదంత ప్రాముఖ్యమైనది కాదు, దానికి విధేయత చూపించాల్సిన అవసరం లేదని చెప్తారు. I'm not questioning their faith in Christ. క్రీస్తులో ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని నేను ప్రశ్నించట్లేదు. I'm not here to judge whether they go to heaven or hell. That's not my business. God is the judge of that. వాళ్ళు పరలోకం వెళ్తారా నరకానికి వెళ్తారా అని నేను తీర్పు తీర్చట్లేదు, ఎందుకంటే వాళ్ళకు తీర్పు తీర్చే దేవుడు మాత్రమే. But I certainly say, I believe what Jesus said, that if one cancels the least commandment of all that Jesus taught, కానీ నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, అదేంటంటే ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దాన్ని మీరి and all that Jesus taught through his Holy Spirit, through the apostles, యేసు బోధించిందంతా ఆజ్ఞల్లో మరియు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బోధించింది, అపోస్తలుల ద్వారా దేవుడు బోధించింది, in the epistles, దేవుడు పత్రికల్లో రాయించినవి, then he will be called the least in the kingdom of heaven. వాటిల్లో ఒక్క చిన్న ఆజ్ఞను మీరినా కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో మిగుల అల్పుడవుతాడు. And in contrast to that, who's the one who's going to be great in the kingdom of heaven? కానీ దానికి విరోధంగా మనం చూసినట్లయితే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎవరు పిలువబడతారు? The one who keeps the least commandment and teaches people to keep the least commandment. ఎవరైతే మిగుల అల్పమైన ఆజ్ఞలను గైకొని ఇతరులు కూడా వాటిని గైకొన వాళ్ళని బోధిస్తారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారిగా పిలువబడతారు. Matthew 5:19 could not be clearer. It's very, very clear. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ఎంతో ఎంతో స్పష్టంగా ఉన్న వచనం అది. Your attitude, let me say my friend, your attitude to the smallest commandments in the New Testament. నా స్నేహితుడా, నేను మీతో చెప్తున్నాను, క్రొత్త నిబంధనలో ఉన్న ఎంతో చిన్న ఆజ్ఞ విషయంలో కూడా నీ వైఖరి ఎలా ఉండాలి అంటే is what shows where you stand before God in his kingdom. నీకున్న వైఖరిని బట్టి దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఎక్కడ ఉంటావు అనేది నిర్ణయించబడుతుంది. Your attitude to obedience. విధేయత విషయంలో నీ వైఖరి. Jesus said, if you love me, keep my commandments. That's the mark of our love. Nobody can say, I love Jesus and ignore his commandments. నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుము. మనము ప్రేమిస్తున్నామని చెప్పటానికి అది గుర్తు.
ఎవరు కూడా ఈ విధంగా చెప్పలేరు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీ ఆజ్ఞలు నేను పట్టించుకోను అని. So if you ignore the least of the commandments of Jesus, యేసు ఆజ్ఞాపించిన వాటిలో మిక్కిలి అల్పమైన దాన్నైనా నీవు విడిచిపెట్టినట్లయితే, in that measure you don't love him. Maybe you do keep the big ones. ఆ ప్రమాణంలో నీవు చూసినట్లయితే ఆ విధంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమించట్లేదని, బహుశా పెద్ద పెద్ద విషయాల్లో నీవు ఇదే చూపిస్తున్నావు. But it's your attitude to the least of them that determines your position in God's kingdom. This is so clear. కానీ ఆ చిన్న ఆజ్ఞల విషయంలో నీ విధేయతను బట్టే పరలోక రాజ్యంలో నీ స్థానం అనేది తెలియజేయబడుతుంది.